చాలా డేస్ తర్వాత మా ఫ్యామిలీతో కలిసి ఒక డివైన్ మూవీ చూసాం. 'మహావతార్ నరసింహస్వామి' మూవీ. మా బాబుకి ఇప్పుడిప్పుడే అన్నీ అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశాడు. సో ఈ మూవీ చూపిద్దామని తీసుకెళ్ళాం. థియేటర్ లోపల చూశాక ఫుల్ ఎగ్జైట్ అయ్యాడు. మొత్తం థియేటర్లో అయితే ఒక రౌండ్ వేసేసాడు. నెక్స్ట్ లైట్స్ ఆఫ్ అండ్ మూవీ స్టార్ట్ అయిపోయింది. సైలెంట్గా వచ్చి అయితే కూర్చున్నాడు. మూవీలో ప్రహ్లాదుని చిన్న బాబులా చూపించారు. సో మా బాబు ఇమీడియట్గా కనెక్ట్ అయ్యాడు. అది చూస్తూ మాతో మాట్లాడడం, సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా సర్ప్రైజింగ్. అసలు ఒక ఎమోషనల్ సీన్లో ప్రహ్లాదుడు ఏడుస్తుంటే మా బాబు సడన్గా ఏడ్చాడు. పాపం వాడికి ఏమర్థమైందో ఏమో. ఆ మూమెంట్ చాలా డీప్ అనిపించింది. క్లైమాక్స్లో నరసింహస్వామి దర్శనం, ఆ 10 minutes వైల్డ్ విజువల్స్, పవర్ఫుల్ ప్రెజెన్స్, గూస్ బంప్స్ ఉండే మొత్తం మూవీ ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది. అది నాట్ జస్ట్ ఫర్ అస్ బట్ ఫర్ అవర్ చైల్డ్ టు. డివోషన్ ప్లస్ ఎమోషన్ మిక్స్ అయిన జర్నీ. డెఫినెట్లీ ఇప్పుడున్న జనరేషన్ కిడ్స్కి ఇలాంటి మూవీస్ పక్కా చూపించాలి. భక్తి, వాల్యూస్, ఎమోషన్ అన్నీ నేర్పిస్తాయి. ఇది ఫ్యామిలీతో చూడాల్సిన మస్ట్ వాచ్ డివోషనల్ మూవీ.